नहीं, वो पिल्ली पिल्ली सर का बैठे हुए हैं वहां पर, वह शेर है, शेर के सामने पिल्ली की पिल्ली मैं बोलता, वो भी नहीं बोले, वो लोग बाहर आके बोक रहे, उन्होंने अंदर बोकना था, कुछ बोकना है तो अंदर बोक रहा था, बाहर आके बोका तो कौन सुनता। चुप बैठ के चुप गए उन लोग उताई। आज चीफ मिनिस्टर नेतृत्व में डिप्टी सीएम भट्टी विक्रमार्का आज 24-25 साल का बजट आप शासन सभा में लगाए हुए हैं, बहुत पसंद कर रहे सारे दुनिया, తెలంగాణ सारे दुनिया సబ్బండ వర్గాలు కూడా ఇవాళ తెలంగాణ బడ్జెట్ను చాలా సంతోషపడతా ఉన్నారు. కాబట్టి గత ప్రభుత్వం ఇలా వైద్యం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం అన్ని రంగాలను నిర్వీర్యం చేసింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి వర్గాల యొక్క ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇవాళ మంచి బడ్జెట్, ఇలా వైద్యం, విద్య, వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి ఆచరణలో సాధ్యమయ్యే నిధులు కేటాయించడం జరిగింది. అందరు నచ్చే విధంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రతిపక్ష నేత ఇవాళ 6 నెలల నుంచి ప్రజలిచ్చిన తీర్పును దిమ్మ తిరగలేక 6 నెలలు ఫామ్ హౌస్లో వండుకొని కుంభకర్ణులాగా మేల్కొనలేక ఇవాళ లేచొచ్చి ఇవాళ శాసనసభకు వచ్చి పిల్లిలాగా కూర్చొని నక్కలాగా మీడియా పాయింట్కి వచ్చి ఏవో అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పులిలాగా అసెంబ్లీలో ఉన్నాడు, నీ ఆటలు సాగవు. ఇవాళ అందరు మెచ్చే బడ్జెట్, అందరు నచ్చే పనులు చేస్తూ ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జీర్ణించుకోలేక మీ ఆటలు సాగవు. మీరు చేసిన పరిపాలన ఒక లోపభూయిష్టమైన పరిపాలన, గతంలో మీరు చేసిందంటే కూడా ఎవరికి నమ్మకం లేని పరిపాలన, మోసం చేసిన పరిపాలన జరిగింది. కాబట్టి ఇలా ఉదాహరణకు ఎన్నో, ఇప్పుడు దళిత బంధు ఇస్తానన్నాడు, ఇవాళ 3 ఎకరాల పొలం ఇస్తానన్నాడు. ఇలా ఆ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్కు 4 దిక్కులు కట్టిస్తానని చెప్పి ఇలా ఒకటి బక్వాస్ గాడవు, నువ్వు ఒక మోసం చేసే బక్వాస్ గాడవు. కాబట్టి ఇలా అసెంబ్లీలో కొందరు ఒక కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలకు నువ్వు ఒక నక్కవు. మీ నక్క వినయాలు ఆ కుక్క మరుడికి ఎవరు భయపడరు. కాబట్టి పులి అసెంబ్లీలో ఉంది, రేవంత్ రెడ్డి నల్లమల బిడ్డ అసెంబ్లీలో ఉన్నది, నీ ఆటలు సాగవు. మీరు తోక ముడుచుకొని కూర్చోవాల్సిందే తప్ప మీరు ఏమి చేయలేరు. కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టతతోనుంది. తెలంగాణకి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతుందో, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పనులు ఏవైతున్నాయో, ఇలా స్కీమ్స్ ఉన్నాయో, 6 గ్యారెంటీలు అయితేనేమి, రుణమాఫీని అయితేనేమి, ఇలా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలో సిలిండర్ ఇచ్చినాము, ఇలా మహాలక్ష్మి ఇచ్చినాము, ఇవాళ గృహజ్యోతి కూడా ఇచ్చినాము, రేపో మా ఆరోగ్యశ్రీ, ఇవన్నీ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక అవాకులు చవాకులే మాట్లాడుతుంది తప్ప వాళ్ళ అహంకారము ఇక ఇంకా ఉన్నది అనుకుంటే వాళ్ళ పొరపాటు. మీ అహంకారం ఇంకేమైనా ఉంటే కూడా దించనిక మేమంతా సిద్ధం. जश्न आजादी हिंद के जिमन में मीना हॉस्पिटल की खुसूसी पेशकश, आइए अमराज से आजादी व छुटकारा पाएं। 15 जुलाई तक 15 अगस्त मुफ्त हेल्थ कैंप, गरीब व जरूरतमंद मरीजों के लिए खुशखबरी, तमाम अकसाम के मुआयनाजात पर 20% डिस्काउंट, रजिस्ट्रेशन जारी है। माहिरीन तिब व सेहत से मुफ्त मुशावरत, सेहतमंद मुआशरे की तश्कील का जामिन, आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत, बेहतरीन इलाज व मुआलजे की सहूलतें, असरी तकाज़ों और मिशनरी से लेस शानदार दवाखाना, आवाम की खिदमत थी मीना हॉस्पिटल का नस्बुलैन। मीना सुपर स्पेशलिटी हॉस्पिटल, शूरमपल्ली, राजेंद्र नगर, पिलर नंबर 254, हैदराबाद।